అందరికీ నమస్తే. ఆయుష్ మంత్ర ఫార్మింగ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియో అనేది మీరు చూడడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మా ఏరియాలో షీప్ పాక్స్ స్టార్ట్ అయింది ఒక 20 days ఏగో, అంటే 20 రోజుల క్రితం. ఈ షీప్ పాక్స్ అంటే తెలుగులో దీన్ని అమ్మ తల్లి అంటారు, బొబ్బ రోగం అంటారు, అలాగే మసూచి వ్యాధి అంటారు. స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఇంతవరకు వ్యాక్సిన్ ఇప్పియకపోతే షీప్స్ అంటే గొర్రెలు ఉంటే షీప్ పాక్స్ ఇప్పియండి, మేకలు ఉంటే గోట్ పాక్స్ ఇప్పియండి. ఈ వ్యాక్సిన్స్ అనేవి వేరువేరుగా దొరుకుతాయి అన్నమాట. ఎందుకంటే నా షీప్ ఫార్మర్స్ నష్టపోకుండా ఉండాలని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి ఇప్పటికైనా కూడా మీరు షీప్ పాక్స్ ఇప్పియనైతే ఆ షీప్ పాక్స్ ఇప్పియండి. గోట్ పాక్స్ గొర్రె మేకలు అయితే గోట్ పాక్స్ ఇప్పియండి. ఎందుకంటే చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఇది ఒక వైరల్ వ్యాధి. ఈ వ్యాధి వచ్చిందంటే చాలా లక్షల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు తొందరపడి ఈ పాక్స్ అనేది ఖచ్చితంగా ఇప్పియండి. అయితే ఈ మధ్యన నేను చేసింది ఏంటంటే, మా ఏరియాలో చాలామంది వ్యాక్సిన్ ఇప్పించాం ఫ్రెండ్స్. ఇప్పించినా కూడా అటాక్ అయింది. అటాక్ అంటే అంత ఉధృతంగా ఉండదన్నమాట. ఈ వ్యాక్సిన్ ఇప్పిస్తే మామూలుగా ఒక మందలో ఒక జీవానికి 2 జీవాలకు ఈ విధంగా అటాక్ అయింది ఈ షీప్ పాక్స్ అనేది. అటాక్ అయినప్పుడు మనం దానికి ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఆ జీవాన్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అనే విషయం గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అంతకంటే ముందు నా ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. తర్వాత మీకు తెలిసిన వాట్సాప్ గ్రూప్లో ఉన్న షీప్ ఫార్మ్ ఉన్న వీడియోని అందులోకి షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా వీడియో చూసి తమ జీవాలను కాపాడుకుంటారు. ఇక మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఈ షీప్ పాక్స్ అంటే ఇది మహా భయంకరమైన వ్యాధి అన్నమాట. జీవానికి ఎంత ఘోరమైన అవస్థ ఉంటుందంటే, ముక్కు నుండి ఇట్లా చీమిడిలాగా కారుతుందండి. తర్వాత నోటి నుండి సొల్లు గారడము, నోరు మొత్తం పచ్చి చేయడము, మేత మేయకపోవడము, విపరీతమైన ఫీవరు 106, 107 ఈ విధంగా ఫీవర్ ఉంటుంది, అంటే జ్వరం ఉంటుంది. తర్వాత వచ్చేసి మేత అస్సలు ముట్టదు, నెమరు వేయదు, చాలా ఇబ్బందుల పడే అవకాశం ఉంటుంది. తర్వాత దాని శరీరం మీద బొబ్బర్లు కూడా ఉంటాయండి. ఆ బొబ్బర్లు మనకు స్టార్టింగ్లో ఏర్పడవు. ఒక వారం రోజుల తర్వాతనే ఆ జీవం యొక్క శరీరం మీద ఈ బొబ్బర్లు అనేవి ఏర్పడతాయి అన్నమాట. అప్పుడు మనం అర్థం చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే స్టార్టింగ్లో అవి బయట పడవు ఆ లక్షణాలు అనేటివి. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అసలు నోటి నుండి అసలు విపరీతమైన నొప్పి అండి నోరు జీవానికి. అంటే బ్లూటంగ్ లక్షణాలు మొత్తం ఉన్నాయి ఇందులో. బ్లూటంగ్ వస్తే జీవానికి ఏ విధంగా ఆ నోటి పుండ్లు అవుతాయో, ఈ షీప్ పాక్స్ వల్ల ఏమైందంటే నోటి పుండ్లు అవుతాయి, లంగ్స్ చెడిపోతాయి, లివర్ ఖరాబ్ అయిపోతుంది, ఈ బొబ్బర్లు వస్తాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి నేను ఒక జీవానికి నా ఫామ్లో కూడా ఒక ఎనిమల్కు అటాక్ అయింది ఫ్రెండ్స్. దాన్ని ఏ మెడిసిన్ వాడి రికవర్ చేశానో నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు మొత్తం వినాలండి. మొత్తం వింటేనే మీకు క్లియర్గా ట్రీట్మెంట్ అనేది అర్థమైంది అనమాట. మీరు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, నేను మిమ్మల్ని ఏం చేయలేను. కాబట్టి మొత్తం వినండి. అయితే ఫస్ట్ దానికి ఏం చేశానంటే యాంటీబయాటిక్ వాడాలి ఫ్రెండ్స్. దాని స్టార్టింగ్ స్టేజ్లో మనం ఏం చేయాలంటే, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే యాంటీబయాటిక్ అనేది చాలా ఇంపార్టెంట్. యాంటీబయాటిక్ అంటే కొంతమంది పెన్సిలిన్ వాడతారు. ఈ పెన్సిలిన్ కంటే ఇంకా కొంచెం బెస్ట్ యాంటీబయాటిక్ అన్నమాట. ఇది కొంచెం పవర్ఫుల్. ఇది మోగ్జాల్ 4000 అండి. అంటే మోగ్జాలు 4000 mg పవర్ అన్నమాట. ఈ మోగ్జాల్ అనే ఇంజక్షను 3 ml ఇచ్చానండి జీవానికి. మార్నింగ్ స్టార్ట్ చేశాను, మార్నింగ్ 3 ml ఇచ్చాను. ఈ మోగ్జాల్ అనేది పెన్సిలిన్ కంటే ఇంకా కొంచెం హైయెస్ట్ మెడిసిన్ అన్నమాట. పెన్సిలిన్ కంటే ఇంకా బెస్ట్ యాంటీబయాటిక్. ఈ 3 ml ఇచ్చాను. తర్వాత వచ్చేసి జీట్ ఇచ్చాను. జీట్ ఎందుకంటే ఈ శరీరం మీద బొబ్బర్లు ఉన్నాయి కదా, ఎలర్జీకి పనిచేస్తుంది జీటు. మనం ఇచ్చిన మెడిసిన్ రియాక్షన్ కాకుండా పనిచేస్తుంది. అలాగే లంగ్ ఇన్ఫెక్షన్ కూడా దీంతో తగ్గుతుంది అన్నమాట. తర్వాత విపరీతమైన ఫీవర్, జ్వరము అండ్ దానికి విపరీతంగా ఒళ్ళు నొప్పులు ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మెనల్ ఎక్స్ప్రెస్ 3 ml గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మోగ్జాలు 3 ml, జీటు 3 ml. జీట్ అయినా ఏం లేదు, ఎవిల్ అయినా ఏం లేదు, ఈ రెండు ఒకటే అనమాట. తర్వాత నొప్పులకు జ్వరానికి మెనల్ ఎక్స్ప్రెస్. ఉదయం ఈ 3 ఇంజక్షన్లు 3 ml ఇచ్చాను. మళ్ళీ సాయంత్రము ఈ యాంటీబయాటిక్ ఆపేయాలండి. ఈ యాంటీబయాటిక్ అనేది ఏ యాంటీబయాటిక్ అయినా సరే 24 గంటలకు ఒకసారి ఇవ్వాలి, ఉదయం సాయంత్రం ఇవ్వద్దు. ఇది ఆపేసి మళ్ళీ
సాయంత్రం ఎట్లాగో ఫీవర్ మళ్ళీ వస్తుంది కదా, మళ్ళీ ఫీవర్ వస్తుంది కాబట్టి మళ్ళీ మినరల్ ప్లస్ 3 ml, G2 3 ml. ఈ విధంగా ఈ 5 days వాడాను ఈ మెడిసిన్. మొత్తం తగ్గిపోయింది జీవానికి. అయితే మనం ఏం చేయాలంటే జీవానికి ట్రీట్మెంట్ చేసుకుంటూ కూడా దానికి మేత మేయదు, దానికి ఎనర్జీ ఉండదు అనమాట. ఉండదు కాబట్టి మనం ఏ విధంగానైనా సరే దానికి తినాలని ఉంటుంది, కానీ ఈ నోరు నొప్పి వల్ల తినలేకపోతుంది అనమాట. ఆకలి బాగానే ఉంటుంది కానీ తినలేకపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే దానికి మనం ఏ విధంగానైనా సరే దాని కడుపులోకి ఫుడ్ పంపించాలి. ఫుడ్ పంపిస్తేనే ఎనర్జీతో ఉంటుంది జీవం, ఎందుకంటే చనిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. నేనేం చేశానంటే గట్కా అండి, ఈ గట్కలో సల్ల కలిపి అలాగే కొంచెం గంజి కలిపి మంచిగా మిక్స్ చేసిన తర్వాత 1 లీటర్ తాగించానండి. థమ్స్అప్ బాటిల్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, థమ్స్అప్ బాటిల్తో ఉదయం 1 లీటరు, సాయంత్రం 1 లీటరు. ఈ విధంగా రెగ్యులర్గా తాగిస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ 5 days వరకు. ఈ ఇంజెక్షన్స్ వాడుకుంటూ అలాగే ఈ ఎనర్జీ కోసము దాని కడుపులో ఆసరు ఉండడానికి మేత మేతలేదు కాబట్టి ఒకవేళ మీరు తిండి పెట్టకపోతే మాత్రం ఇచ్చే మెడిసిన్ కూడా పనిచేయాలి, ఇంకా వీక్ అయిపోతుంది జీవం. కాబట్టి ఈ విధంగా మెడిసిన్ వాడుకుంటూ ఈ గట్క త్రాగించుకుంటూ ఉన్నాను. 3 రోజులు ఈ విధంగా ట్రీట్మెంట్ చేసినా తగ్గలేదు ఫ్రెండ్స్. ఈ మెడిసిన్ వాడి నాకు అసలు ఇక కొంచెం లాస్ట్ వచ్చినట్టు అనిపించింది. ఈ మోగ్జాల్ 4000 అనేది 5 ఇంజక్షన్లు అయినాయి. 5 ఇంజక్షన్లు 5 రోజులు వాడాను, అయినా తగ్గలేదంటే దాని స్టమక్లో బ్యాక్టీరియా ఎక్కువ విరిగిపోయింది అనమాట. ఈ బ్యాక్టీరియా ఎక్కువ విరిగిపోయి మంచి బ్యాక్టీరియా తక్కువైంది, చెడు బ్యాక్టీరియా అనేది ఎక్కువ అయిపోద్ది అన్నట్టు. మనం ట్రీట్మెంట్ చేస్తాం కదా ఫ్రెండ్స్, ఆ వ్యాధి వల్ల మనం ఇచ్చే యాంటీబయాటిక్ వల్ల ఈ కడుపులో మంచి బ్యాక్టీరియా తగ్గి చెడు బ్యాక్టీరియా అనేది ఎక్కువ అయిపోద్ది అన్నట్టు. అలాంటప్పుడు నేను ఏం చేశానంటే ఎకోటాస్ అనే టాబ్లెట్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఈ ఎకోటాస్ అనే టాబ్లెట్స్ రోజు ఉదయము 1 టాబ్లెట్ మంచిగా ఒక కాగితంలో ఇట్లా మార్చి పొడి చేసి గ్లాసులో వాటర్ పోసి వాటర్లో కలిపి 1 టాబ్లెట్ మొత్తం త్రాగించాను ఫ్రెండ్స్. ఈ టాబ్లెట్ తాగించిన తర్వాత నెక్స్ట్ డే నుండి కొంచెం మేత మేయడం స్టార్ట్ చేసింది. ఈ ఎకోటాస్ అనేది మనం ఏ వ్యాధి వచ్చినా ఖచ్చితంగా వాడాలి ఫ్రెండ్స్. ఈ ఎకోటాస్ టాబ్లెట్స్ ఎప్పుడైతే వాడినో కొంచెం వేయడం స్టార్ట్ చేసింది. అలాగే ఈ నెమరు కూడా వేయడం స్టార్ట్ చేసింది అనమాట. కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు మెడిసిన్ వాడుకుంటూ కూడా ఏం చేయాలంటే ఈ ఎకోటాస్ అనే టాబ్లెట్స్ ఇది ప్రోబయోటిక్ అండి. ఇది ఏం చేస్తుందంటే దాని కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎకోటాస్ అనే టాబ్లెట్స్ రోజుకొకటి ఉదయం వేసాను ఫ్రెండ్స్. ఉదయం వేస్తే ఒక 3 రోజులలో 3 టాబ్లెట్స్ వాడాను. ఇప్పుడు వేస్తున్నది, జీవం కూడా నెమరేస్తుంది. జీవం నెమరేసింది అని మనం అనుకున్నప్పుడు 90% అది సేవ్ అయినట్టే అనమాట. నెమరేసిందంటే మనం నో డౌట్ వ్యాధి అనేది తగ్గిపోయింది అని మనం అనుకోవాలి. అదేవిధంగా నేను ఇంకేం చేశానంటే దానికి ఎట్లాగూ ఆకలి మనం మెడిసిన్ వాడడం వల్ల ఈ వ్యాధి వల్ల ఏమైందంటే లివర్ మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు ఏం చేయాలంటే మనం ఖచ్చితంగా ఒక జీవం కాబట్టి కష్టం అనుకోకుండా ఏం చేయాలంటే 5 days ఖచ్చితంగా 10 ml లెక్క లివర్ టానిక్ అనేది గ్యారంటీ దాపియాలి. గ్యారంటీ దాపించినట్టయితే ఖచ్చితంగా జీవం రికవర్ అవుతుంది. నేను ఇదే మెడిసిన్ వాడి నా జీవాన్ని నేను రక్షించుకున్నాను ఫ్రెండ్స్. కానీ ఇంకొక విషయం ఫ్రెండ్స్ నేను మర్చిపోయాను. జీవానికి ఎప్పుడైతే వ్యాధి అటాక్ అయిందనుకోండి మందలో ఉంచొద్దండి. ఒకవేళ మందలో ఉంచితే ఆ మంద మొత్తానికి వచ్చే అవకాశం ఉంటుంది, ఏ వ్యాధి అయినా సరే. ఈ షిఫాక్స్ వచ్చినప్పుడు నేను ఏం చేసిన అంటే ఆ జీవాన్ని సపరేట్గా ఉంచానండి, మందలో కలవనివ్వలేదు. దాని ఇంటి దగ్గరనే దానికి రెస్ట్ ఇచ్చాను. ఎందుకంటే బయటకు కూడా తీసుకెళ్ళొద్దు అనమాట. వాటిని తీసుకెళ్తే వాటికి విపరీతమైన ఒళ్ళు మంటలు ఈ విధంగా ఉంటాయి కాబట్టి సపరేట్గా మంచి నీడ చూసి ఆ నీడకే ఉంచాలి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, కాబట్టి షిఫాక్స్ అనేది ఎక్కువ శాతం సమ్మర్లోనే వస్తుందండి. ఈ విధంగా ఒకవేళ మీ జీవాలకు ఈ అమ్మతల్లి అనే వ్యాధి వస్తే ఖచ్చితంగా ఈ మెడిసిన్ వాడి నా జీవాన్ని నేను సేవ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దయచేసి మీరు వ్యాక్సిన్ ఇప్పించాము అనుకోకండి. వ్యాక్సిన్ ఇప్పించినా కూడా వ్యాక్సిన్ ఇప్పిస్తే మందకు మొత్తానికి రాదనమాట. కాబట్టి నా జీవాన్ని ఇలా కాపాడుకున్నాను ఫ్రెండ్స్. వ్యాక్సిన్ ఇప్పించినా కూడా వస్తే రావచ్చు, కాకపోతే 1-2 వీటికి అటాక్ అవుతుంది అనమాట. వ్యాక్సిన్ ఇప్పించకపోతే మందకు మొత్తం అటాక్ అవుతుంది. కాబట్టి వ్యాక్సిన్ అనేది ఇంపార్టెంట్. వ్యాక్సిన్ ఇప్పియండి. ఒకవేళ ఆ వ్యాక్సిన్ ఇప్పించినా కూడా ఏదన్నా జీవానికి ఈ షిఫాక్స్ అటాక్ అయినప్పుడు ఈ మెడిసిన్ వాడండి. మీ జీవం పక్కాగా ఒక 7 రోజులు పడుతుంది ఫ్రెండ్స్.
5 రోజులలో 7 రోజులు పడుతుంది. 7 రోజులలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు వాట్సాప్ గ్రూపు షీప్ ఫార్మర్ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళకి వీడియోను షేర్ చేయండి. మరొక కొత్త టాపిక్తో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.